దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు నేడు అయోధ్య రామాలయంలో సూర్యతిలకం. నేడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ దంపతులు. నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్, పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్న ప్రధాని మోదీ. ఏప్రిల్ 6 వరకు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయం, దౌత్యపరమైన చర్చలు, సానుకూల ధోరణితో ముందుకు వెళ్తామని ట్రంప్ వెల్లడి. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి కొరత లేదని పెట్రోలియం శాఖ స్పష్టం, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కేంద్రం విజ్ఞప్తి. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి మరో కీలక ముందడుగు, డీపీఆర్ రూపకల్పన జరుగుతోందని నితిన్ గడ్కరీ లేఖ. ఐపీఎల్ 2026 రెండో షెడ్యూల్ విడుదల. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు మ్యాచ్లు, 12 వేదికల్లో జరగనున్న 50 మ్యాచ్లు. అమరావతికి చట్టబద్ద తీర్మానాన్ని ఆమోదించిన ఏపీ కేబినెట్, మే 12న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపిన రాష్ట్ర ప్రభుత్వం. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. చింద్వరా నాగ్పూర్ హైవేపై బస్సు ట్రక్కు ఢీ, అక్కడికక్కడే 10 మంది మృతి. తెలంగాణలో ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రారంభం. తొలి దశలో 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ప్రకటన. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం, లీటర్ పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గింపు. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లో G7 సమ్మిట్, సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ. ఏపీలో భగ్గుమంటున్న ఎండలు, 41 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాద్ హబ్సీగూడ టీజీఎస్ పీడీసీఎల్ ఆఫీస్ వద్ద విద్యుత్ కార్మికుల ఆందోళన, రెగ్యులర్ ఉద్యోగ హోదా ఇవ్వాలని డిమాండ్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం, 15కు చేరిన నిందితుల సంఖ్య. ముషీరాబాద్ లో బ్లూబెల్స్ ఐస్ క్రీం కేంద్రంపై దాడి, 2550 పెప్సీ ఐస్ ప్యాకెట్లు, 800 మలై కుల్ఫీలు సీజ్. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నీటి కష్టాలు, గత నెల రోజులుగా తాగేందుకు, వంటకు, స్నానాలకు నీరు దొరకని దుస్థితి. వనపర్తి జిల్లాలో అక్షర హైస్కూల్లో మైనర్ బాలికపై వార్డన్ లైంగిక దాడి, స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన టీఆర్ఎస్ కార్యకర్తలు. పశ్చిమాసియా నేపథ్యంలో వాహనదారులకు షాక్, పెట్రోల్ పై 5, డీజిల్ పై 3 పెంచిన నైరా సంస్థ.